ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మరి ఇంతవరకు దేవుడు మనలందరినీ కాచి కాపాడి ఈ విధంగా ప్రభు సన్నిధిలో ఉంచిన దాన్ని బట్టి ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాను. అలాగే ఇటువంటి మంచి అవకాశాన్ని కలిగించినటువంటి మీ యొక్క సేవకులు మరి తిమోతి గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే పెద్దలకు సంఘస్థులకు కూడా నా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి ముఖ్యంగా మరి దుబాయ్ ప్రాంతానికి తీసుకొచ్చినటువంటి ప్రియులు మరి సత్మయ్య గారిని బట్టి కూడా ప్రభుని స్తుతిస్తూ ఉన్నాను. వారికి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే వారు మంచి షెల్టర్ ఇచ్చి మరి వారే సొంతంగా అన్ని విషయాల్లో కేర్ తీసుకుని నన్ను ముందుకు నడిపిస్తున్నారు. అందును బట్టి ప్రభుని స్తుతిస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మరి దేవుడు ఈ ప్రాంతానికి నడిపించాడంటే నిజంగానే అది దేవుని యొక్క కృప. అది గొప్ప భాగ్యంగా నేను ఎంచుకుంటూ ఉన్నాను. మరి ఎంతోమందికి లేనటువంటి భాగ్యాన్ని దేవుడు నాకు ఇచ్చాడు. ఎందుకంటే ఇండియాలో మా పరిచర్యలు చాలా కష్టతరంగా ఉంటాయి. కష్టతరం అంటే నిజంగా చాలా ప్రయాసపడవలసినటువంటి అవసరం ఉంటుంది. అటువంటి స్థితిలో మరి దేవుని పరిచర్య మేము చేస్తూ ఉన్నాం. మా పరిచర్యల కొరకు కూడా మీరు ప్రార్థించాలని ప్రేమతో తెలియజేస్తున్నాను. 3 సంఘాలకు మరి దైవ సేవకులుగా ఉంటూ ఉన్నాం. కుమారుడు నేను కూడా పరిచర్యల ముందుకు సాగుతూ ఉన్నాం. మా కుటుంబం కోసం ప్రార్థించాలని ప్రేమతో మీకు అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సమయంలో ఒక వాక్యాన్ని చదువుకుందాం. ఆదికాండము 24వ అధ్యాయము 1వ వచనం చదివేయండి. చాలండి. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలు ఏకీభవిద్దాం. దేవుడు ఏదైనా మందు ప్రత్యేకంగా అబ్రహాము ద్వారాగా మనతో ప్రత్యేకంగా మన కుటుంబంతో దేవుడు మాట్లాడినట్లుగా ప్రతి ఒక్కరు కూడా ఎవ్వరు కూడా అనాలోచనగా ఉండుకోకుండా కొద్ది నిమిషాలు మనం దేవుని వైపు మనం చూద్దాం. ఆయన మాట్లాడే దేవుడు, ఆయన మనకు సహాయము చేసేటువంటి దేవుడు, ఆయన మనల్ని బలపరిచే దేవుడు గనుక ఆయన సన్నిధిలో కనిపెట్టి ప్రార్థన చేద్దాం. ప్రభువా నువ్వు నాతో మాట్లాడు, ప్రభువా నువ్వు నాకు సహాయము దయచే, నాయన నీ కృపలో నన్ను భద్రపరచు ప్రభు, ఈ దినమందు వాక్యం ద్వారా నాతో మాట్లాడు ప్రభు అని ప్రతి ఒక్కరు కూడా ఒక్క నిమిషం మీ హృదయంలో దేవుని సన్నిధిలో ప్రార్థించండి. ఆయన మాట్లాడే దేవుడు. హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం యేసయ్యా, నీకు వందనాలు, వందనాలు, వందనాలు. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధుడా పరమ తండ్రి దేవా నీకు వందనాలు. ఈ సమయంలో ప్రభు నీ వాక్య భాగంలోకి వెళ్తూ ఉండగా నీ వాక్యంలో నుండి మాతో మాట్లాడి నీ నామానికి మహిమ తెచ్చుకోమని ప్రార్థన చేయించున్నాం తండ్రి. ఇక్కడ కూడిన మమ్మల్ని అందరినీ నీ కృపలో జ్ఞాపకం చేసుకొని ఆయన విత్తబోతున్నటువంటి వాక్యము ప్రతి హృదయంలో ఫలించినట్లు సహాయము దయచేయమని ప్రార్థిస్తాను. మీ నామానికి మహిమ తెచ్చుకొని మహిమ ఘనత ప్రభావములు పొందుకోమని మమ్మల్ని ఆశీర్వదించమని యేసు పరిశుద్ధ నామమును వేడుకొని ప్రార్థన చేయించున్నాం తండ్రి. ఆమేన్. చూడండి, దేవుని పరిశుద్ధ గ్రంథంలో చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం మనకందరికీ పరిచయస్తుడైనటువంటి అబ్రహాము జీవితంలో మరి వృద్ధాప్యమందు దేవుడు మాట్లాడిన మాటలు ఏంటంటే అబ్రహామును దేవుడు అన్ని విషయములలో ఆశీర్వదించెను. అంటే కొన్ని విషయాల్లో కాదండి, అన్ని విషయాల్లో. అంటే అబ్రహాము ఆశీర్వాదకరంగా ఉండడానికి గల కారణం మనం అందరము తెలుసుకోవాలి. ఏంటంటే మరి అబ్రహాము కలిగి ఉన్నటువంటి విశ్వాసం అవనివ్వండి, భక్తి జీవితం అవనివ్వండి, ప్రార్థన జీవితం ఏదైనప్పటికీ అది దేవుని దృష్టికి అంగీకారముగా ఉంది. కాబట్టి
అబ్రహాము అడిగినదల్లా దేవుడు అతనికి ఇచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి అసలు ఆశీర్వాదానికి మనము ఒక ఆశీర్వాదానికి వారసులు అవ్వాలి అంటే మనం ఏం చేయాలన్నది ప్రాముఖ్యమైనటువంటి విషయం. దేవునికి స్తోత్రం. మనం ఏం చేస్తామంటే దేవుని మాట వాక్యం వింటాం, వాక్యాన్ని వెంటనే మర్చిపోతాం. జ్ఞాపకం ఉంచుకునేవారు కొంతమంది, లేకపోతే వాక్యానుసారంగా జీవించేవారు కొంతమంది, లేకపోతే వాక్యాన్ని విని దాన్ని విడిచిపెట్టేసి ఇష్టానుసారంగా తిరిగే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. అయితే ఆశీర్వదింపబడాలి అంటే అబ్రహామును ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మొట్టమొదటిగా అంటే ఒక 7 పాయింట్ల కింద చెప్తాను. మొట్టమొదటిగా అబ్రహామును దేవుడు ఆశీర్వదించడానికి గల కారణము, అబ్రహాము దేవుని మాట విన్నాడు. దేవునికి స్తోత్రం. చూడండి 12:1 చదవండి. 12వ అధ్యాయం, ఆదికాండము 12వ అధ్యాయము 1వ వచనం. నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమంటున్నాడంటే అబ్రహాంతో దేవుడు మాట్లాడిన మొట్టమొదటి మాట ఏంటంటే, నేను చూపించే దేశానికి నువ్వు వెళ్ళు, ఆ దేశంలో నిన్ను ఆశీర్వదిస్తాను అన్నాడు. అంటే దేవుని యొక్క చిత్తాన్ని బట్టి మరి అబ్రహాము అప్పటి వరకు అతని యొక్క కుటుంబ పరిస్థితి ఆలోచన చేస్తే అతని తండ్రి విగ్రహాలను అమ్ముకునేటువంటి వృత్తిలో ఉండేటువంటి వాడు, ఒక అన్యుడిగా మనం గ్రహించగలగాలి. ఎందుకనంటే అబ్రహాము తండ్రి యొక్క కూడా ఉంటూ విగ్రహాలు అమ్ముకుంటూ విగ్రహాలు తయారు చేస్తూ ఉండేటువంటి ఒక వృత్తి. అటువంటి పరిస్థితుల్లో నుంచి ఒక అన్యుడిగా ఉన్నటువంటి, దేవుని ఎరగినటువంటి వాడుగా ఉన్నటువంటి అబ్రహామును దేవుడు పిలిచి అంటాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమంటాడంటే, నేను నీకు చూపించే దేశానికి వెళ్ళు, నేను నిన్ను అక్కడ ఆశీర్వదిస్తానన్నాడు. ఇంక రెండో మాట చెప్పుకోకుండా దేవుని మాటకు లోబడి ఏం చేశాడండి, అబ్రహాము బయలుదేరి ఆయన చూపించిన దేశానికి వెళ్ళిపోయాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి రెండో విషయం ఏంటంటే, అబ్రహాము దేవునికి ప్రార్థన చేసేవాడు నిత్యము దేవునికి. అక్కడ 8వ వచనంలో ఉంటుంది, చదవండి. అక్కడ నుండి అతడు బయలుదేరి బేతేలుకు తూర్పు దిక్కునున్న కొండకు చేరి, పడమట్టునున్న బేతేలునకు తూర్పునున్న హాయికిని మధ్య గుడారం వేసి అక్కడ యెహోవాకు బలిపీఠము కట్టి యెహోవా నామమున ప్రార్థన చేసేవాడు. రెండవ పాయింట్ ఏంటంటే ప్రార్థన చేసేవాడు. దేవుని మాట, మొట్టమొదటి దేవుని మాట వింటే మనకు, మన కుటుంబానికి ఆశీర్వాదం. అక్కడ సమూయేలు గ్రంథంలో 15వ అధ్యాయంలో ఏముంటుందంటే, సమూయేలు మరి సౌలుతో మాట్లాడుతున్నాడు. ఏంటంటే, నువ్వు దేవుని మాట వినుకోకుండా నువ్వు చేసిన పని ఏంటి అని అడిగినప్పుడు, నేనేం చేశాను, దేవుడు చెప్పిన ప్రతి పని చేశాను కదా అంటాడు. అప్పుడు దేవుడు సమూయేలు ద్వారా మాట్లాడతాడు. నువ్వు దేవుని మాటను తిరస్కరించావు, దేవుని మాటకు వ్యతిరేకంగా ప్రవర్తించావు, కాబట్టి నువ్వు రాజుగా ఉండడానికి, అంటే దేవుని మాట వినకపోతే మనం ఎంత గొప్పవారమైనా సరే దేవుడు మనల్ని దించేస్తాడు. అర్థమైందండి? సౌలు దేవుడు ఏర్పాటు చేసుకుని గొప్ప రాజుగా చేశాడు. దేవుని మాట వినలేని కారణం చేత అతని పరిస్థితి దిగజారిపోయింది. అంటే దేవుని మాట విన్న ప్రతివాడు కూడా ఆశీర్వాదకరంగా ఉంటాడని మనం అబ్రహాముని బట్టి తెలుసుకోవాలి. రెండవ మాట ఏంటంటే ప్రార్థనా జీవితం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎప్పుడు దేవుడు మాట్లాడినా అబ్రహాము బలిపీఠము కట్టి ప్రార్థన చేసేవాడు. చూడండి, బయలుదేరి నేను చూపించే దేశానికి వెళ్ళమన్నాడు, వెళ్ళాడు. కానీ ఏమీ లేదు, అంతా శూన్యం. ఆస్తి లేదు, ఐశ్వర్యం లేదు, ఏమీ లేదు. ఎదురు చూస్తున్నాడు దేవుని కొరకు. కానీ కొంతకాలం గడిచిపోతూ ఉంది. ప్రభుని అడుగుతున్నాడు, ఏంటి ప్రభా, నువ్వు నన్ను ఆశీర్వదిస్తానన్నావు, నువ్వు వెళ్ళిన చోటల్లా నేను ఉంటానన్నావు, నిన్ను ఆశీర్వదించి వారిని ఆశీర్వదిస్తానన్నావు, ఏది అని అడిగితే అబ్రహాంతో దేవుడు మళ్ళీ మాట్లాడంటాడు, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నిన్ను గొప్ప జనంగా చేస్తాను,
ఇసుక రేణువుల వలెను ఆకాశ నక్షత్రముల వలె నేను గొప్ప జనంగా చేస్తానంటాడు. అబ్రహాం అడిగినప్పుడల్లా అదే చెప్తున్నాడు. దేవుడు చెప్పినప్పుడల్లా బలిపీఠాన్ని కట్టి ప్రార్థన చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఆ ప్రార్థనకు ప్రతిఫలాన్ని 13వ అధ్యాయంలో చూస్తాం. దేవునికి స్తోత్రం. ఆదికాండము 13వ అధ్యాయంలో ఏమని ఉంటుందంటే, అబ్రహాం 2వ వచనం చదివితే, అబ్రహాము వెండి బంగారములు కలిగి పశువులు కలిగి బహుధనవంతుడై ఉండెను. దేవునికి స్తోత్రం. అర్థమైందండి? ఆశీర్వాదానికి కారణము మొట్టమొదటిగా దేవుని మాట వింటే ఖచ్చితంగా దేవుడు మనలను జ్ఞాపకంలో ఉంచుకుంటాడు. దేవునికి స్తోత్రం. రెండవదిగా మనం చూసినప్పుడు ప్రార్థనాపరుడు. ఖచ్చితంగా సంఘములో చేర్చబడిన ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనా అనుభవం కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ జీవితంలో ప్రార్థన లేకోకుండా, ప్రార్థన చేయకోకుండా ఆశీర్వాదాలు చూడాలనుకుంటే చాలా కష్టమండి. ఎందుకంటే మనం స్వదేశాన్ని విడిచిపెట్టి విదేశానికి వచ్చాం. దేవునికి స్తోత్రం. ఇక్కడ దిక్కు దివానా లేనటువంటి పరిస్థితుల్లో కొంతమంది ఉంటారు. ఎంతోమంది మరి చాలా ఇబ్బందులు పడుతూ జాబుల కోసం వెతుక్కుంటూ చాలా ప్రయాసలు పడుతూ ఉంటారు. ఎందుకు వచ్చాము? మరి ఇక్కడ ఏదో పని చేసుకుని సంపాదించుకుని వెళ్ళి మన కుటుంబాన్ని మనం ఒక ప్రత్యేకమైనటువంటి రీతిలో బ్రతకాలనే ప్రతి ఒక్కరూ కూడా విదేశాలకి వస్తూ ఉంటారు. కానీ కొంతమంది ఆశీర్వదింపబడతారు, కొంతమందిలో ఆశీర్వాదం ఉండదండి. ఎందుకనంటే చెప్పాను కదండి, వారు ఎంత సంపాదించినా భక్తి లేకపోతే, విశ్వాసం లేకపోతే, ప్రార్థన లేకపోతే ఏమైపోద్దండి? మన కష్టార్జితము చేరవలసిన చోటికి చేరిపోద్ది. కానీ మన పిల్లలు దాన్ని అనుభవించరు, మనం అనుభవించాం. కష్టపడతాం, మన కష్టార్జితం అంతా కూడా వ్యర్థమైపోద్ది. 108వ కీర్తన అంటాడు, నీ కష్టార్జితము నీవే అనుభవించదు అంటాడు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే నీ కష్టార్జితాన్ని నీవు అనుభవిస్తావు. నీవు కనుక భయభక్తులు లేకోకుండా ఉంటే నీ కష్టార్జితాన్ని నీవు అనుభవించలేవు. అది మాత్రం చాలా మనం హృదయంలో భద్రం చేసుకున్నాడు. ఎందుకంటే మనం ఎందుకు వచ్చాం? వచ్చిన దాన్ని బట్టి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే దేవుడు ఆశీర్వదిస్తాడు. అబ్రహాం అదే చేశాడు. దేవునికి స్తోత్రం. ఊరుగాని ఊరు వచ్చాను, దేశం కాని దేశము వచ్చాను, నా బంధువుల్ని, కుటుంబాన్ని అందరినీ విడిచిపెట్టి వచ్చాను. కాబట్టి ఇక్కడ నా కష్టార్జితాన్ని ఆశీర్వదించు ప్రభు అన్నాడు. ప్రార్థన చేశాడు. ప్రభు అతని ప్రార్థన అంగీకరించి అతని కష్టార్జితాన్ని ఆశీర్వదించాడు. అయితే 13వ అధ్యాయంలోకి వచ్చేసరికి వెండి బంగారములు కలిగి బహుధనవంతుడై ఉండెను. విస్తారమైనటువంటి పశువులు, గొర్రెలు, మేకలు, మందలు, ఒంటెల మందలు. అబ్రహాము గురించి మనం ఒకసారి ఆలోచన చేస్తేనంటండి, మనకిలాగా ఇక్కడలాగా లేకపోతే ఏదో కొద్ది ఆస్తి ఐశ్వర్యం కాదు. అబ్రహాం యొక్క ఆస్తి ఏంటంటే వేల కొలది గొర్రెలు, పశువులు, తర్వాత ఒంటెలు, ఇవన్నీ కూడా వేల సంఖ్యలోనే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకు అబ్రహామును దేవుడు అలాగే ఆశీర్వదించాడు అంటే వేల కొలది పశువులు, ఎద్దులు, గొర్రెలు ఉంటే దాన్ని కాయడానికి ఎంతమంది పనులు కావాలండి? చెప్పండి, ఒకసారి ఆలోచించేయండి మనం. ఎందుకంటే అతని పనివారే విస్తారంగా ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అతని పనివారు గొప్ప విస్తారం అంటే ఒక ఊరు కూడా సరిపోనటువంటి ఆస్తి అబ్రహాముకు దేవుడు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. అందుకని అబ్రహామును అన్ని విషయాల్లో దేవుడు ఆశీర్వదించాడు అని మనం చూడగలుగుతూ ఉన్నాం. అయితే అబ్రహామును ఆశీర్వదించడానికి గల కారణం మొట్టమొదటిది దేవుని మాట విన్నాడు. రెండవదిగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు. ప్రార్థనకు ప్రతిఫలంగా గొప్ప ఐశ్వర్యాన్ని, ఆస్తిని దేవుడు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. మూడవదిగా ఏంటంటే 18వ అధ్యాయము, ఆదికాండము 18వ అధ్యాయము మొదటి వచనం చదవండి. మరియు మమ్రే దగ్గరనున్న
సింధూరవనములో అబ్రహాము ఎండవేళ గుడారపు ద్వారమునందు కూర్చొని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనబడెను. అతడు కనులెత్తి చూసినప్పుడు ముగ్గురు మనుషులు అతనికి, దేవునికి స్తోత్రం. అయితే వారు చూసిన తర్వాత ఆయన అంటే 4వ వచనంలో అంటాడు, నేను కొంచెం నీళ్ళు తెప్పించేదను, దయచేసి కాళ్ళు కడుక్కోండి, ఈ చెట్టు కింద అలసట తీర్చుకోండి, కొంచెం ఆహారం తెచ్చేదను, మీ ప్రాణములకు బలపరుచుకోండి, తరువాత మీరు వెళ్ళవచ్చునని ఇందు నిమిత్తము కదా నీ దాసుని యొద్దకు వచ్చితురాను. దేవునికి స్తోత్రం. ఇక్కడ అబ్రహాము కుటుంబం ఆతిథ్యం ఇచ్చేటువంటి కుటుంబముగా మనం చూస్తూ ఉంటాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆతిథ్యం ఇచ్చేటువంటి కుటుంబం, దేవుని ప్రేమించి మరి ఇంటికి ఎవరొచ్చినా ఆతిథ్యం ఇచ్చేటువంటి కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. ఎబ్రీ పత్రిక 13:1 ఒకసారి చదవండి. ఎబ్రీ పత్రిక 13:1 సహోదర ప్రేమ నిలవరముగా ఉండనీయుడి, ఆతిథ్యము చేయ మరువకుడి. దేవునికి స్తోత్ర. ఇక్కడ అంటాడు ఆతిథ్యము చేయ మరొకడి, సహోదర ప్రేమ నిలువరముగా ఉండనీయుడి అంటాడు. తర్వాత రెండవది ఆతిథ్యము చేయ మరొకడి, దాని వలన కొందరు ఇరుగకయే దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చరి. దేవునికి స్తోత్రం. ఎవరికి ఇచ్చారండి? దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చిన వారిలో ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తి ఎవరు కనబడుతున్నాడు? ఈ వచనాన్ని బట్టి అబ్రహాము దేవదూతలకు ఎరుగకయే దేవదూతలకు ఆతిథ్యము ఇచ్చాను. దేవదూతలని తెలియదు, కానీ ఇంటికి వచ్చిన వారిని ఒట్టిగా పంపించకూడదు అనే ఉద్దేశంతో వారిని చాలా వినయంగా విధేయతతో అడిగి, కొంచెం నీళ్ళు తెస్తాను, త్రాగండి, అలసి తీసుకోండి అని చెప్పి మంచం వేసి వాళ్ళు కూర్చోబెట్టి, నేను కొంచెం భోజనం కొంచెం ఆహారం తీసుకొస్తాను, అది కూడా తిని వెళ్ళండి అని ఆతిథ్యం ఇచ్చినటువంటి కుటుంబముగా అబ్రహాము కుటుంబాన్ని మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. చాలామందికి ఆతిథ్యం చేయడం తెలియదు, దేవుని సేవకులను ప్రేమించడం కూడా తెలియదు. ఎందుకంటే మనం చేసిన దానికి ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తాడంటే ప్రతిఫలము ఇస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ ప్రతిఫలం వరకు అబ్రహాము ఎదురు చూచేవాడు. అయితే అవకాశం దొరికినప్పుడల్లా దానిని వినియోగించుకునేటువంటి వాడు. ఎందుకంటే ఆతిథ్యము చేయ మర్చిపోకండి, సహోదర ప్రేమ నిలువరముగా ఉండనీయుడి అంటాడు. ప్రేమ అనేసరికి వచ్చేసరికి అందరూ కూడా ఈ మాటను తెలియజేస్తారు. అయితే నీలో ఉన్న ప్రేమ బయటికి కనబడాలి అంటే పెదాల నుండి వచ్చినటువంటిదిగా ఉండకూడదు. మన ప్రేమ బయటికి కనబడాలి అంటే ఎలా ఉండాలంటే హృదయంలో నుంచి. అంటే నీ ప్రేమను ఏ విధంగా వ్యక్తపరుస్తావు అంటే ఎదురుండా కనబడ్డప్పుడు చక్కగా పళ్ళుగలించి మాట్లాడేసి తర్వాత వెనక్కి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ గురించి రకరకాలుగా చెప్పుకుంటే అక్కడే మన వ్యక్తిత్వం ఏంటో తెలిసిపోద్ది. కానీ ప్రేమ అనేది హృదయంలోంచి రావాలి. దేవునికి స్తోత్రం. అంతేకాకుండా ప్రేమ అంటే నీవు అక్కరగా ఉన్నటువంటి వారికి సహాయం చేసేటువంటి విధానము, ఇతరులను ఆదుకునేటువంటి విధానము, మరి దైవ సేవకులు సంఘంలో ఒక ప్రత్యేకమైన స్థానాన్ని కలిగి ఉండడం, పరిచర్య చేయడం, ఇదంతా కూడా దేవుని ప్రేమకు సాదృశ్యంగా ఉంటుంది. దేవునికి స్తోత్రం. సంఘంలో పరిచర్య చేస్తే దేన్ని బట్టి చేస్తామండి? ఎవరైనా మెచ్చుకుంటారనా? కాదు, దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడని పరిచర్య చేస్తాం. దేవునికి స్తోత్రం. ఆతిథ్యం, దేవుడు నన్ను ఆశీర్వదించాలని ఆతిథ్యం ఇస్తూ ఉంటాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇలాగ మనం చూసుకుంటూ ఉన్నప్పుడు దేవుని ప్రేమను ఏ రకంగా మనం చూపించాలి అని మనం ఆలోచన చేస్తే కనుక మన క్రియలను బట్టి, దేవునికి స్తోత్రం, మనం చేసే పనులను బట్టి, మనకు కలిగి ఉన్నటువంటి విశ్వాసమును బట్టి మనం దేవుని యొక్క ప్రేమను చూపించగలుగుతాం. అంటే ఆతిథ్యము చేయడం, ఇతరులను పరామర్శించడం, లేనటువంటి వారికి సహాయము చేయడం. యేసు ప్రభువారు సింహాసనం మీద కూర్చున్నప్పుడు అయితే జనసమూహం అంతా కూడా ఆయన ఎదుటికి వెళ్ళిన తర్వాత
ఒక విషయాన్ని అంటాడు ఏంటంటే, ఎడమవైపున కొందరిని కుడివైపున కొందరిని పెట్టినప్పుడు కుడివైపున ఉన్న వారితో అంటాడు, మీరు నాకు ఆతిథ్యం ఇచ్చారు, నాకు సహాయం, ఆకలిగా ఉన్నప్పుడు ఆహారం పెట్టారు, తర్వాత నీళ్ళు ఇచ్చారు, దాహంగా ఉన్నప్పుడు, వస్త్రహీనుడిగా ఉన్నప్పుడు వస్త్రాలు ఇచ్చారని వీరిని అంటాడు. ఎడమవైపున ఉన్న వారిని చూసి ఏమంటాడంటే, ఏంటంటే నేను మీ దగ్గరికి అనేక సార్లు వచ్చాను, కానీ నాకు ఏ విధంగా మీరు సహాయం చేయలేదు, కాబట్టి మీ కొరకు సిద్ధపరచబడినటువంటి నిత్యాగ్నిలోకి మీరు వెళ్ళిపోండి అంటాడు. అంటే వాళ్ళు చేశారనుకుంటున్నారు కానీ చేయలేదు. అంటే నిజమైనటువంటి ప్రేమను వారు చూపించలేదు. అయితే కుడివైపున ఉన్నటువంటి వారు, దేవునికి స్తోత్రం, హల్లెలూయా, మీ కొరకు ఏర్పాటు చేయబడినటువంటి నిత్య రాజ్యానికి వారసులు కండి. మనము ఈ లోకంలో ఎంత ప్రయాసపడ్డా దేవుని రాజ్యానికి వారసులు అవ్వాలి అంటే ఖచ్చితంగా ఏంటండి, ఆతిథ్యం ఇచ్చేటువంటి కుటుంబముగా మన కుటుంబం ఉన్నప్పుడు దేవుడు మన కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. మనం సంపాదించుకుంటున్నాం, అన్నీ చేస్తున్నాం, కానీ దాంట్లో నువ్వు కనీసం ఇతరులకు సహాయం చేసే విధంగా లేకపోతే దాని ద్వారా దేవుని కృపను నువ్వు పోగొట్టుకుంటావు. ఒక ధనవంతుడు సంపాదించాడు, వాడు చేసిన పని ఏంటంటే కలిగిన దాన్ని బట్టి తినటం, త్రాగడం, సుఖపడమే, ఎవరికి కూడా సహాయం చేయలేదు. కాబట్టి అతని జీవితంలో దేవుని యొక్క ఆశీర్వాదాన్ని చూడలేకపోయాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మన కుటుంబము ఆతిథ్యం ఇచ్చేటువంటి కుటుంబముగా ఉన్నప్పుడు దేవుడు మన కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. హెబ్రీ 11:8 కూడా చదివితే అక్కడ అబ్రహాము దేవునికి భయపడువాడు అంటాడు. చూడండి, అబ్రహాము పిలవబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాము స్వాస్థ్యముగా పొందబోచున్న దేశమునకు బయలువెళ్ళెను, మరియు ఎక్కడికి వెళ్ళవలెనో అది ఎరుగక బయలు వెళ్ళెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 12 కూడా చదవండి. ఓకే, 22వ అధ్యాయము ఆదికాండము 12. దేవునికి భయపడువాడు అని ఇందువలన నాకు కనబడుచున్నదనెను. దేవునికి స్తోత్రం. అబ్రహాము, జాగ్రత్తగా గమనించండి, గొప్ప ఆస్తిపరుడు, ఐశ్వర్యాన్ని సంపాదించిన వాడు, అనేక మంది పనివారు కలిగినటువంటి వాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంకా అబ్రహాముకు ఎదురనేది లేదు. అర్థమైందండి? అబ్రహాము జీవించిన కాలంలో అబ్రహాముకు ఎదురనేది లేదు. ఎందుకనంటే అప్పుడు రాజులు కూడా అబ్రహాంకి ఏం చేసేవారంట అండి, వంగి వంగి నమస్కారం చేసేటువంటి వారంట. దేవునికి స్తోత్రం. అంటే దేవుడు అబ్రహామును ఎంతగా హెచ్చించాడంటే ఇక చెప్పనాశక్యం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కానీ అబ్రహాము విషయంలో దేవుడు అతని చిన్న పరీక్ష పెట్టాడు. ఏంటో పరీక్ష ఏంటంటే, మరి కుమారుని అడిగినప్పుడు కుమారుని ఇచ్చాడు. ఆ కుమారుని తీసుకెళ్ళి బలి ఇచ్చేయమన్నప్పుడు వినదిరుక్కోకుండా, ఇంత ఆస్తుంది, ఇంత ఐశ్వర్యం ఉంది, ఇన్ని ఉన్నాయి, నేను దేవుని మాట ఎందుకు వినాలి అని అనుకోలేదు. దేవునికి స్తోత్రం. మనమైతే ఏం చేస్తాం, కొంచెం సంపాదించేటప్పటికి, కొంచెం ఆస్తి ఐశ్వర్యం కలిగేసరికి ఆటోమేటిక్గా ఏమైపోద్దండి, గర్వం అనేది ప్రారంభమైపోద్ది. అవునా కదండి? ఆటోమేటిక్గా ఇంకా అందరూ నా మాట వినాలి, తర్వాత నేను చెప్పినట్టే చేయాలి, నేను ఎవరికి భయపడవలసినటువంటి పని లేదు అంటారు. అది ఊర్లో ఉన్నవ్వండి, సంఘంలో ఉన్నవ్వండి, ఇంకెక్కడైనా అంతే, ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అన్నమాట. కానీ అబ్రహాం అంత కలిగి ఉన్న, అంత గొప్పవాడైనా దేవుని మాటకు ఎప్పుడు కూడా ఎదురు చెప్పలేదు. దేవునికి స్తోత్రం.
మనం గ్రహించవలసింది ఏంటంటే, మన ఆత్మీయ స్థితి స్థిరంగా ఉండాలి అంటే, మన కుటుంబం ఆశీర్వాదకరంగా ఉండాలి అంటే, మనం ఎక్కడికి వెళ్ళినా, ఎంత దూరం వెళ్ళినా, ఏ రకమైన పని చేసుకున్నా ఆ పనిలో ఆశీర్వాదం ఉండాలి అంటే దేవునికి భయపడేవారుగా మనం ఉండాలి. దేవునికి స్తోత్రం. దేవుని భయం లేనటువంటి వారు అనేక మంది బైబిల్లో నాశనం అయిపోయినటువంటి వారు మనం చూస్తాం. 22వ దినవృత్తాంతాల గ్రంథము 26వ అధ్యాయం 5వ వచనం ఒకసారి చదవండి. దేవుని ప్రత్యక్షత విషయంలో తెలివి కరిగి జకర్యా దినాలలో అతడు దేవుణ్ణి ఆశ్రయించెను. అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు అతనిని వర్ధిల్ల చేశాను. చూడండి, ఇక్కడ ఉజ్జియా అనేటువంటి ఒక రాజు ఉన్నాడు. ఇతడు యెహోవాను ఆశ్రయించినంత కాలము వర్ధిల్లుతూనే ఉన్నాడు. 16వ వచనం చదవండి. 16వ వచనంలో అతడు స్థిరపడిన తర్వాత ఏమైపోయాడు అంటే, సంపాదించుకుని అన్నీ కూడా కూడగట్టుకుని ఒక బాగా స్థిరపడిన తర్వాత ఏమైపోయాడంటే, హృదయంలో గర్వించి చెడిపోయాను. మనస్సును గర్వించి ఏమైపోయాడండి, చెడిపోయాడు. చెడిపోయి చాలా చాలా దేవునికి వ్యతిరేకమైన కార్యకలాపాలు చేశాడు. ఆ 26వ అధ్యాయంలో ఒకసారి చూడండి, 19వ వచనంలో అంటాడు, ఉజ్జియా ధూపం వేయటకు ధూపార్తిని చేత పట్టుకుని రౌద్రుడై యాజకుల మీద కోపం ఉంచెను. యెహోవా మందిరంలో ధూపం వేయినప్పుడు అతని నొసట కుష్ఠరోగము కలిగెను. ధూపం ఎవరు వేయాలి? యాజకులు వేయాలి. దేవునికి స్తోత్రం. మరి నేను రాజుని కదా, నా తర్వాతే నా కింద వారు మీరు అంతా యాజకులను అంటాడు. నా కింద వారు నేను చెప్పినట్టే చేయాలి అని చెప్పేసి ధూపం వేయడానికి వెళ్ళిపోయాడంట. ధూపార్తిని చేత పట్టుకుని యాజకులందరూ చూచుచూ ఉండగానే అతని నొసట కుష్ఠరోగం వచ్చింది. ఇంకంతే, అతని చాప్టర్ క్లోజ్. ఇంకా అందులో డౌట్ లేదు. 21వ వచనం చూసుకుంటే, రాజైన ఉజ్జియా తన మరణ దినం వరకు కుష్ఠరోగి అయి ఉండెను. యెహోవా మందిరమునకు పోకుండా ప్రత్యేకింపబడెను గనుక అతడు ప్రత్యేకంగా ఒక ఇంట్లో నివసించి చుండెను. అతడు కుమారుడని యోతాము రాజు ఇంటి వారికి అధిపతి అయి ఉజ్జియా చేసిన ఇతను 23వ వచనం కూడా చదివేయండి. ఉజ్జియా అతడు కుష్ఠరోగి అని చాలండి, అంతే. ఇంకా ఎప్పుడైతే దేవుని సేవకులకు లేకపోతే యాజకులకు వ్యతిరేకంగా ప్రవర్తించాను, నేను రాజును కదా, నా మాటకి ఇంకా ఎదురనేది లేదు అని హృదయంలో గర్వించి చెడిపోయానని ఇక్కడ రాయబడి ఉంది. నిజమే, చాలామంది కొద్ది ఆస్తి ఐశ్వర్యము కొంచెం సంపద కలిగేసరికి ఆటోమేటిక్గా గర్వాన్ని సంపాదించుకుంటారు. ఆ గర్వమే పతనానికి, నాశనానికి కారణమైన సంగతి చాలామంది గుర్తించరు. కాబట్టి దేవుని పిల్లలుగా అబ్రహాముకు ఆస్తి ఐశ్వర్యము, వెండి బంగారము, పనివారు, దాసీలు అందరూ ఉన్నప్పటికీ కూడా అతని హృదయంలో గర్వం అనేది, అబ్రహాం రా అంటే ఇంక అంతే వచ్చేసేవాడు, కూర్చోండి కూర్చునేవాడు. అబ్రహాము దేవునితో సంభాషణ చేసేవాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి నీకు ఒక్కగానొక కుమారుణ్ణి తీసుకొచ్చి బలి చేయమన్నప్పుడు రెండో మాట చెప్పలేదు. దేవునికి స్తోత్రం. అబ్రహాము పిల్లలు లేనప్పుడు ఎంత బాధపడ్డాడో తెలుసండి, చాలా బాధపడ్డాడు. 15వ అధ్యాయము ఆదికాండంలో 15వ అధ్యాయము, ఇంకా ఏం కావాలి అబ్రహాం నీకు అని అడిగినప్పుడు, నువ్వు నాకు ఏమిచ్చినా ఏంటి? చూడండి, మొదటి వచనం చూడండి. ఇది జరిగిన తర్వాత యెహోవా వాక్యం అబ్రహామునకు దర్శనమందు వచ్చి, భయపడకుము, నేను నీకు కేడము, నీ బహుమానము అత్యధిక మగనని చెప్పగా, ప్రభు అయిన యెహోవా నాకేమి ఇచ్చినానేమి అంటాడు. చూడండి, అప్పటికే ఆస్తి సంపాదించేశాడు, కావలసినంత ఉంది, ఇంకా ఏం కావాలి అని అడుగుతూ ఉన్నాడు. అప్పుడు అంటాడు అబ్రహాం, నీవు నాకు ఏమిచ్చినా నేమి, నాకు పిల్లలు లేనివాడుగా ఉన్నాను, నా ఆస్తికి నా ఐశ్వర్యానికి ఈ యొక్క దమస్కు ఎలియాజర్ అనేటువంటి వారే ఆస్తికర్తలుగా ఉంటారు కదా, ఇంకా నాకెందుకు ఆస్తి అన్నట్టుగా బాధపడ్డాడు, చాలా బాధపడ్డాడు.
అప్పుడు మరలా దేవుడు ఏమంటున్నాడండి, నీ సంతానాన్ని నేను ఇసుక రేణువుల వలె ఆకాశ నక్షత్రం వలె ఆశీర్వదిస్తానంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే మన దృష్టి, మన ఆలోచన ఆస్తి మీద, ఐశ్వర్యం మీద, సంపద మీద ఉంటే దేవుని కృపను పోగొట్టుకుంటాం. అబ్రహాంకి అది లేదు. అతని సంతానము ఆశీర్వాదకరంగా ఉండాలన్నదే అబ్రహాం యొక్క ఉద్దేశం. దేవునికి స్తోత్రం. అప్పుడు ఇచ్చినటువంటి ఒక్కగానొక కుమారుని కూడా దేవుడు బలి కోరినప్పుడు, ఇదేంటి ప్రభువా, అడగ్గా ఒక కుమారుని ఇచ్చావు, ఆ కుమారుని తీసుకొచ్చి బలి ఇచ్చేయమంటున్నావు ఏంటి ప్రభువా అన్నాడండి. దేవునికి స్తోత్రం. అబ్రహాం యొక్క విశ్వాసం ఎంత గొప్పదో ఇక్కడ మనము ఆలోచన చేయాలి. దేవునికి స్తోత్రం. నిజంగానే ఇంకా దేవుని మాటకు జవదాటుకోకుండా వెళ్ళి కుమారుని బలి ఇవ్వడానికి సిద్ధపడిపోయాడు. అప్పుడు అబ్రహాము నాకు భయపడు, ఇందు విషయమైన అబ్రహాము నాకు భయపడువాడని దేవునికి స్తోత్రం. అంటే అంతలాగా ఉన్నప్పటికీ దేవుని మాటకు జవదాటుకోకుండా దేవునికి భయపడేవాడు ప్రతి విషయంలో కూడా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే మనలో ఏముండాలంటే దేవుని భయం అనేది ఉన్నప్పుడు దేవుడు మనలను తన యొక్క జ్ఞాపకంలో ఉంచుకొని తన కృప ద్వారాగా తన యొక్క మరి ఒక ప్రత్యేకమైన స్థానాన్ని దేవుడు మనకి కలిగించి మనలను ఉన్నతమైన స్థానానికి దేవుడు నడిపిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకనంటే అబ్రహాంలో ఇంకొక విషయం ఏంటంటే, అబ్రహాముతో దేవునితో ఒక నిబంధన చేసుకున్నాడు. అక్కడ 17వ అధ్యాయంలో 1వ వచనంలో ఉంటుంది చూడండి. అబ్రహాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి కలిగినటువంటి దేవుడను. అంటే ఈ భూమి మీద ఎన్ని శక్తులు ఉన్నాయో అన్ని శక్తుల కంటే సర్వశక్తి కలిగినటువంటి దేవుడను. అప్పటి వరకు దేవుడు అబ్రహాముకు పిల్లల్ని ఇవ్వకపోవడానికి కారణం ఏంటంటే, అప్పటి వరకు అబ్రహాము లాగానే ఉన్నాడు. అబ్రహాముగా మారిన తర్వాతే అతనికి కుమారుని దేవుడు ఇచ్చాడు. అయితే ఇక్కడ ఏంటంటే, నీకు నాకు ఒక నిబంధన చేసుకోవాలి. చిన్న సమస్య ఉంది, ఎందుకనంటే ఆ సమస్యను మనం పరిష్కారం చేసుకోవాలి, నిబంధన చేసుకోవాలంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అప్పుడు 4వ వచనం చదవండి ఒకసారి. అబ్రహాము సాగిలపడి ఉండగా దేవుడు అతనితో మాట్లాడు, ఇదిగో నేను నియమించిన నా నిబంధన నీతో చేసి ఉన్నాను, నీవు అనేక జనములకు తండ్రి వగుదువు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనిద్దరికి మధ్య ఒక నిబంధన చేసుకోవాలి. ఆ నిబంధన అయిన తర్వాత నీవు ఆశీర్వాదకరంగా, అంటే అప్పటి వరకు వచ్చినటువంటి ఆశీర్వాదం వేరు, ఇప్పుడు పొందుకోబోయే ఆశీర్వాదము వేరు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తర్వాత 7వ వచనంలో అంటాడు, నేను నీకును నీ తర్వాత నీ సంతానమునకును దేవుడనై ఉండునట్లు నీకును నీ తర్వాత నీ తరంలో నీ సంతతి మధ్యను నా నిబంధన నిత్యముగా స్థిరపరిచేదను. అక్కడ దేవునితో పరిపూర్ణమైనటువంటి నిబంధన చేసుకున్నాడు అబ్రహాము. దేవునికి స్తోత్రం. ఆ తర్వాత అబ్రహాముగా మార్చబడ్డాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ తర్వాత దేవుడు అబ్రహామును శారాను ప్రేమించి కుమారుని అనుగ్రహించాడు. కాబట్టి ఇదంతా ఎందుకనంటే, మనం దేవునితో ఒక నిబంధన కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. కష్టాల్లో, నష్టాల్లో, వ్యాధిలో, బాధలో, బలహీనతలో దేవునితో ఒక నిబంధన కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. ఆ నిబంధన మనం కలిగి ఉండకపోతే దేవుని యొక్క ఆశీర్వాదానికి వారసులము కాలేము. అందుకనే అబ్రహామును దేవుడు ఆశీర్వదించి అబ్రహాము జీవితంలో అనేకమైన గొప్ప కార్యాలు దేవుడు చేయడానికి గల కారణము, పూర్తిగా అతడు ఏమై ఉన్నాడో అది మర్చిపోయి దేవునికి దాసుడుగాను, దేవుని చిత్తాన్ని నెరవేర్చేటువంటి వాడుగాను. ఎందుకంటే అబ్రహాం ఖాళీగా ఉన్నటువంటి వాడు కాదండి. దేవునికి స్తోత్రం. ఆయన కష్టపడేవాడు, పని చేసేవాడు, తన పని వారికి పని అప్పగించేవాడు, తన ఆస్తిని అంతటిని కాపాడుకోవాలంటే ఎంత
ప్రయాసపడాలి. ప్రయాసపడుతూ దేవునితో మరి మంచి సంబంధం కలిగి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఈ దినాన్ని దేవుడు నిన్ను ఆశీర్వదించాలి అంటే, దేవుని యొక్క ఆశీర్వాదం మీతో ఉండాలి అంటే, అబ్రహాం యొక్క చరిత్ర, జీవిత చరిత్ర ఒకసారి మనము జ్ఞాపకానికి తెచ్చుకోవాలి. దేవునికి స్తోత్రం. ఆఖరిగా అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు కూడా సరైనటువంటి స్థిరమైనటువంటి నివాసాన్ని వాళ్ళు ఏర్పాటు చేసుకోలేదు. అర్థమైందండి? ఆ 11వ అధ్యాయంలో, ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో వీరు 2 గుడారములలో, అంటే ఇహలోక సంబంధమైనటువంటి, ఇందాక మరి యేసరత్నయ్య గారు తెలియజేశారు కదండి, పరలోకంలో వెళ్ళినోడు మరలా తిరిగి రావడానికి ఎవడు కూడా ఇష్టపడ్డు. ఎందుకంటే స్థిరమైన నివాసము అక్కడ ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే ఇక్కడ స్థిరత్వం ఉంటేనే అక్కడ స్థిరమైనటువంటి నివాసం మనకి దొరుకుతుంది. అబ్రహాం ఎక్కడ స్థిరపడ్డాడు? ఇక్కడ దేవునితో మరి సహసంబంధాన్ని ఏర్పాటు చేసుకుని ఆయన చెప్పిన ప్రతి మాటకు లోబడి జీవించి ఆ యొక్క స్థిరమైనటువంటి ప్రదేశానికి వెళ్ళడానికి ఇక్కడ తను సిద్ధపాటు చేసుకున్నాడు. సమస్తము కూడా దేవునికి స్తోత్రం. మార్గాలన్నీ కూడా సరళం చేసుకున్నాడు. దేవునితో సంబంధం కలిగి ఇక్కడ స్థిరమైనటువంటి నివాసం ఏది కూడా ఏర్పాటు చేసుకోలేదు. అబ్రహాము గుడారాలలో, ఇస్సాకు, యాకోబు అనేటువంటి వారు గుడారాలలో నివసించనని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. ఇది నాన్ని దేవుని పిల్లలంగా, దేవుని చిత్తాన్ని నెరవేర్చేటువంటి వారముగా మనం ఎలాగుంటున్నాం? మందిరానికి వెళ్తున్నాం, మరి మన పనులు మనం చేసుకుంటూ ఉన్నాం. దేవునికి ఎటువంటి ప్రాధాన్యత మనం ఇస్తున్నామో ఒకసారి యోచన చేసుకోవాల్సినటువంటి అవసరం మనకుంది. దేవునికి స్తోత్రం. ఎందుకనంటే మనం దేశం కాని దేశంలో ఉన్నాం. కానీ ఈ దుబాయ్ ప్రాంతాన్ని చూసినప్పుడు ఇదొక ఆశీర్వదింపబడినటువంటి స్థలముగా దేవుడు మనకిచ్చాడు అనుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడి నుంచి అనేక మంది మన దేశం నుంచి వచ్చి విదేశాల్లో కష్టపడి పని చేసుకొని కొంత సంపదను పట్టుకుని వెళ్ళి అక్కడ మరి ఒక గర్వంగా బ్రతకడానికి దేవుడు కృప చూపెడుతున్నాడు. కారణం ఏంటంటే ఇక్కడ కూడా మంచి మంచి సంఘాలు ఉన్నాయి. సంఘాల్లో దేవుని యొక్క వాక్యం మనకి అందింపబడుతూ ఉంది. ఆ వాక్యము మన హృదయాల్లో భద్రం చేసుకుని మనం పని చేసుకుని సంపాదించుకుని మరి ఇంటికి వెళ్ళి ఒక ప్రత్యేకంగా జీవించాలి. దేవునికి స్తోత్రం. మరి సర్వసాధారణంగా ఇక్కడ ఉన్నటువంటి యవనస్తులను చూసినప్పుడు నాకు చాలా సంతోషం వేస్తుంది. ఎందుకంటే యవనస్తులు ఇంటికాడ ఉన్నప్పుడు ఒక్కడు కూడా గుడికి రాడండి. అర్థమైందండి? తల్లిదండ్రులు గుడికి వస్తారు, యవనస్తులు ఎవరు కూడా గుడికి రారు. అటువంటి అల్లరి చిల్లరకు తిరిగే వాళ్ళని గల్ఫ్ దేశాలు పంపించేస్తూ ఉంటారు. ఇక్కడికి వచ్చాక ఎక్కడ లేనటువంటి భక్తి, విశ్వాసము. నిజమండి, ఇక్కడే అలవాటు చేసుకుని ఇంటికి వచ్చి మంచి చక్కగా భక్తి జీవితాన్ని గడుపుతూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే ఇంటికాడ ఉన్నటువంటి వారికి ఫుల్గా డబ్బులు పంపేస్తారు. వాళ్ళు తినేసి తిరిగేసి గొడవలు లేకపోతే యాక్సిడెంట్లు రకరకాలైనటువంటి పరిస్థితులకు దిగజారిపోతూ ఉన్నారు. ఇక్కడ గోళ్ళను ఏడుస్తూ ఉంటారు. అయితే చాలామంది నాకు తెలిసినటువంటి యవనస్తులు మా సంఘంలో అవనివ్వండి, ఇతర సంఘాల్లో అవనివ్వండి, చాలామంది ఇక్కడికి వచ్చి మరొక దైవభక్తిలో పెరగడానికి, ఎందుకంటే మన దేశం కాని దేశంలో ఉన్న దేవుడు మనల్ని ఆశీర్వదించాలనే ఉద్దేశంతో మరి యేసరత్న గారు అలాంటి దైవ సేవకులు, తిమోతి గారు అలాంటి దైవ సేవకులు ఈ యవనస్తులను చేరదీసి వారికి ఒక ఇక్కడ మంచి ఏంటండి అవకాశాలు కల్పిస్తూ పాట పాడడానికి, వాక్యం చదవడానికి, ఇంకా ఏంటండి అన్ని విషయాలు ఇన్స్ట్రుమెంట్స్ వాయించడానికి, తర్వాత పెద్దలుగా పెట్టుకుని వీళ్ళందరినీ కూడా ఒక ప్రోత్సాహాన్ని ఇచ్చి సంఘంలో బలపరుస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. అందును బట్టి నేను ఎంతగానో సంతోషిస్తూ ఉన్నా. ఇక్కడ నేర్చుకున్న ప్రతిదీ కూడా ఇంటికి వచ్చి వాళ్ళ పొజిషన్ మారిపోద్ది. అప్పటి వరకు ఇన్సర్ట్ చేయడం చేతకానాడు ఇన్సర్ట్ చేసుకుని దేవుని మందిరానికి బైబిల్ పట్టుకుని వస్తున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అప్పటి వరకు చిరిగిపోయిన ప్యాంట్లు వేసుకున్న వాళ్ళు చక్కగా స్టైల్గా తయారయ్యి వస్తూ ఉన్నా. నిజం వాస్తవాలు చెప్తూ ఉన్నా. దేవునికి స్తోత్రం. కారణం ఏంటంటే మన యొక్క విశ్వాసం అనేది ఎలా ఉండాలంటే పరిపూర్ణంగా ఉండాలి. మన కుటుంబం ఆశీర్వాదకరంగా ఉండాలి అంటే అబ్రహాము
అతను దేవునితో నడిచాడు, అతని కుటుంబాన్ని దేవునితో నడిపించాడు. ఎందుకంటే అబ్రహాం తర్వాత ఇస్సాకు తర్వాత యాకోబు యొక్క కుటుంబం. ఇలాగా వారి కుటుంబీకులందరూ కూడా దేవునితో నడిచినటువంటి వారు. దేవునికి స్తోత్రం. అందుకనే ఈ దినాన్ని ఇజ్రాయేలు యొక్క వంశాన్ని దేవుడు ఆశీర్వదించాడు. వారు ఆశీర్వాదకరంగా ఉన్నారు. ఇంకా ఆశీర్వాదము అత్యధికమవుతూ ఉంది. దేవునికి స్తోత్రం. కాబట్టి మనం కూడా మన యొక్క కుటుంబంలో కలిగేటువంటి ఆశీర్వాదం అబ్రహాము వలె ప్రార్థనా పరుడుగా, లేకపోతే ఆయన మాట వినేటువంటి వాడుగా, లేకపోతే ఆతిథ్యం ఇచ్చేటువంటి కుటుంబముగా, లేకపోతే దేవుని యందు నమ్మకస్తులుగా. అబ్రహాము ఆ 15:6 ఉంటుంది. అతడు దేవుని నమ్మిన అది అతనికి నీతిగా నమ్మకస్తుడికి జీవించాడు. దేవునికి స్తోత్రం. తర్వాత దేవునికి ఇచ్చే విషయంలో కూడా అబ్రహాము ముందున్నాడు. మొట్టమొదటి దశమ భాగం ఇచ్చినటువంటి వాడు కూడా అబ్రహాము, మెల్కీసెదెకు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇటువంటి ఎన్నో అర్హతలు కలిగినటువంటి వాడు అబ్రహాము. అందుకని అబ్రహాముని దేవుడు అన్ని విషయాల్లో ఆశీర్వదించడం వేరు, అన్ని విషయాల్లో ఆశీర్వదించడం వేరండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి అబ్రహామును అన్ని విషయాల్లో ఆశీర్వదించి ఒక గొప్ప వ్యక్తిగా మన ముందు ఉంచాడు. కాబట్టి మనలో కూడా ఈ యొక్క అబ్రహాము వలె మన కుటుంబము ఆశీర్వాదకరంగా ఉన్నట్లుగా ముందుకు సాగిపోవాలని ప్రేమతో తెలియజేస్తూ కొద్ది మాటలు ముగిస్తున్నాను. ఈ మాటలు దేవుడు దీవించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా పరమ తండ్రి, నీకు వందనాలు. ఈ దినమందు ప్రభు నీ వాక్యంలో నుండి మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి నీ స్తుతిస్తూ ఉన్నా. ఆయన సంఘాన్ని మీరు దీవించండి, సంఘాన్ని మీరు ఆశీర్వదించండి. అబ్రహాము వలె నీ అందు భయభక్తులు కలిగి సాగిపోనట్లు నీ అభిషేకము, నీ ఆశీర్వాదము, నీ దీవెన ఈ సంఘంపై ఉంచి, నీ దాసులపై ఉంచి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని యేసయ్య పరిశుద్ధ నామమును వేడుకుని ప్రార్థన చేయించున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్.